చికెన్ పిజ్జాని టేస్టీగా హెల్తీగా గోధుమ పిండితో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ షుగరు, ఒక స్పూన్ డ్రై ఈస్ట్, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈస్ట్ అనేది మనకి ఈ విధంగా యాక్టివేట్ అవుతుంది. ఈ ఈస్ట్ వాటర్ని గోధుమ పిండిలో కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మరొకసారి మసాజ్ చేసుకొని ఒక 12 అవర్స్ పక్కన పెట్టుకుంటే మనకి ఇంత ఫ్లఫీగా ఎయిరీగా మనకి ఈ డాగ్ అనేది రెడీ అవుతుంది. లేదంటే 1 అవర్ అయినా పక్కన పెట్టుకొనైనా మనం చేసుకోవచ్చు. పిజ్జా బేస్ని తయారు చేసుకోవడానికి కొంచెం గోధుమ పిండి వేసుకొని ఈ పిజ్జా డాగ్ని దానిపైన పెట్టుకొని హ్యాండ్ సహాయంతో ఈ విధంగా ఒత్తుకోవాలి. లేదంటే చపాతీ కర్రతోనైనా కొంచెం చపాతీ కంటే కొంచెం మందంగా చేసుకొని ఇప్పుడు సైడ్స్ అన్నీ కూడా ఈ విధంగా హ్యాండ్ సహాయంతో ఫోల్డ్ చేసుకోవాలి. ఓవెన్ ట్రేలో ఆయిల్ గ్రీస్ చేసుకొని దానిపైన గోధుమ పిండితో డస్టింగ్ చేసుకొని ఈ పిజ్జా బేస్ని దానిపైన పెట్టి ఫోర్క్ సహాయంతో ఈ విధంగా హోల్స్ చేసుకుంటే మనకి పిజ్జా బేస్ అనేది బాగా కుక్ అవుతుంది. ఓవెన్ని ప్రీహీట్ చేసుకొని దానిలో మనం ఇప్పుడు ఈ పిజ్జా బేస్ని అయితే ఒక 13 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని కట్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. రెడ్, అలాగే గ్రీన్, ఎల్లో, క్యాప్సికమ్ లేదా ఆనియన్స్ ఏదైనా చేసుకోవచ్చు. కొంచెం చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, మసాలా అన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి పిజ్జా బేస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన పిజ్జా సాస్ అప్లై చేసుకొని కొంచెం చీజ్ వేసుకొని మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇదే చికెన్ పిజ్జాని మనం స్టవ్ పై చేసుకోవాలనుకుంటే కనుక పిజ్జా బేస్ని తయారు చేసుకొని పచ్చిగా ఉన్న పిజ్జా బేస్ పైన వెజిటేబుల్స్, చికెన్ అన్నీ పెట్టేసుకొని ఒక ప్యాన్ని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకొని అందులో ఈ పిజ్జాని పెట్టుకొని 45 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి స్టవ్ పైన కూడా ఈ పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. ఓవెన్లో తయారు చేసుకోవడానికి 200 డిగ్రీస్ సెల్సియస్ వద్ద 13 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా మనకి చికెన్ పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనం ఎటువంటి మైదా యూజ్ చేయలేదు కాబట్టి చిన్నపిల్లలకు కూడా చాలా హ్యాపీగా ఇవ్వచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.